ఉదయ్కి ఒకటే చెప్పాను, నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాలి. నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది, మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి. ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను. నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగాను. సంవత్సరం 8 నెలలు కాదు, నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి, ఎవరిని కదిలించాలో చెప్పండి, కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను, డబ్బులు తీసుకొస్తాం. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది చేసి పెడతాను. అలాగే ఆసుపత్రి, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, పొద్దునే పని మొదలుపెట్టాం. ఇది చాలా తక్కువ కాలంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఐ కాకుండా, అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను. పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతా ఉందని వెళ్ళి చూసి వచ్చాం. అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వారితో కూడా సమీక్ష చేశాను. సరిగ్గా 18 నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా, యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దానిని టూరిజంగా చేస్తే ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుద్ది, యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం 11 నుంచి 13 కిలోమీటర్ల తీర ప్రాంతం అది. ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. అది ఆల్రెడీ మాట్లాడా. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను, వారితో నేను మాట్లాడా.